నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన దూరపు కొండలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ జనవరి 4, 2015లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. రైతు బజారు కూరగాయల అమ్మే తట్ట ముందు వంగి బెండకాయల ముచ్చికలు ఒక్కొక్కటే విరిచి జాగ్రత్తగా లేత వేరుతున్నాను. సోనా పిలుపు వినిపించింది. ఉలిక్కి పడ్డాను. ఎప్పుడో కాలేజీ రోజుల నాటి స్నేహం స్వర్ణని ముద్దుగా సోనా అని మార్చినప్పటి ముచ్చట అది. ఇప్పుడు నన్నా పేరుతో పిలిచేవాళ్ళు ఎవరబ్బా? సంభ్రమంగా తల తిప్పి చూశాను. 4 అడుగుల అవతల ఫ్రూట్ షాప్ దగ్గర నుంచి చిరునవ్వుతో దగ్గరకు వస్తోంది. లేత రంగు డిజైనర్ శారీ, కట్ చేసి భుజాలకు వదిలేసిన ఒత్తైన జుట్టు, కనపడినట్లుగా బొగ్గలకు పెదాలకు వేసుకున్న రంగు ఎంతో మోడ్రన్గా. అయితే మటుకు 5-6 కలిసి మెలిసి తిరిగిన నేస్తాం. కాస్త ఆకారం ఆహార్యము మారినంత మాత్రాన గుర్తుపట్టలేనా? మీరు మీరు సంఘమిత్ర గారు కాదు? వంగున్న దాన్ని సరిగ్గా నుంచని తడబాటుగా అడిగాను. గారా గోంగూరా, నేను మిత్రనే, మీరు గీరు అంటూ దూరం పెంచకు అంది ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యి వేస్తూ. అప్పటికి సందిగ్ధం పూర్తిగా వదిలింది నాకు. ఆ గారు నీకోసం కాదులే, నువ్వు కట్టుకున్న చీర ఖరీదుకి నీ అలంకారానికి అన్నాను మందహాసం చేస్తూ. పకపక నవ్వింది మిత్ర. నీ చమత్కారం తగ్గలేదు సుమి అంటూ. ఇవిగో అమ్మా, మీరు ఎంచుకున్న కాయలు 1/2 కేజీ తూగాయి. తక్కెడు ఉంచి బెండకాయల్ని నా చేతిలో ఉన్న సంచిలో వేస్తూ అంది కూరలమ్మి. తూచేటప్పుడు చూడనే లేదు. లోపల అనుకున్నాను కాస్త విచారంగా. సరే సరే, సంచి నిండిపోయింది. ఇక నీ కూరగాయల బేరం అయిపోయినట్టేగా, పద మా ఇంటికి వెళ్దాం అంది మిత్ర. నా ప్రేమేమీ లేదన్నట్లు నా చేతిలో కూరల సంచి లాక్కున్నట్టుగా తీసేసుకుంది. మా డ్రైవర్ తీసుకొస్తాడులే అని మా వెనకాలే పళ్ళ బుట్టతో వస్తున్న అతనికి అందించేసింది. మార్కెట్ బయటకు వచ్చాక కూడా నా చెయ్యి వదిలిపెట్టలేదు మిత్ర. ఇంటి దగ్గర బాబున్నాడు మిత్ర, అత్తమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని నేను అభ్యంతరం చెప్పబోయినా వినిపించుకోలేదు. ఎన్నేళ్లకో కలుసుకున్నాము, నిన్ను వదలాలనిపించడం లేదు. ఒక్క గంటలో పంపించేస్తాను నిన్ను అని బలవంతాన కారెక్కించింది. మరీ బెట్టు చేయాలనిపించలేదు నాకు కూడా. ఎందుకంటే కాలేజీ వదిలేదాకా నాలాగే సాదా సీదా మధ్యతరగతి ఆడపిల్లే తను కూడా. ఫైన్తో ఫీజు కట్టేవాళ్ళం, ఖరీదు తక్కువ చూడీదారులు వేసుకునేవాళ్ళం, కిక్కిరిసిన సిటీ బస్సుల్లో నిలబడి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. అలాంటిది నేనేమో ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్నట్టుగా ఇప్పటికీ ఆ కింది వరుసలోనే ఉండిపోయానా? తను మాత్రం కారు డ్రైవరు. అంత ఎత్తుకు ఎలా వెళ్ళగలిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండదా నాకు మరి? కారు ముందుకు పరిగెడుతూ ఉంటే మేము వెనక్కు తిరిగి గతకాలం నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాము. కాలేజీలో శుభ, నేను, మిత్ర, గౌతమి, మేము 4 మంచి స్నేహితులం. అడ్మిట్ అయిన దగ్గర నుంచి కాలేజీ వదిలే పర్యంతం 5 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగిన దోస్తీ మాది. అందుకు మా 4 కామన్ ఐడెంటిటీ, మేము 4 మధ్యతరగతి వాళ్ళం కావటమే ముఖ్య కారణం అనుకుంటాను. కలిసి క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళం, కలిసే లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం, పరీక్షల ముందు కలిసి కంబైన్డ్ స్టడీ చేసేవాళ్ళం. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు బస్ కోసం స్టాప్లో ఎదురు చూస్తూ మాటల్లో పడి 2-3 బస్సులు మిస్ చేసేవాళ్ళం. ఎంత మధురమైన రోజులు అవి. చీకు చింత లేవు, అణిచేసే బాధ్యతలు లేవు, కట్టిపడేసే బాదరబందీలు లేవు. ఆ పైన అందమైన కలలు కనే వయసు కూడా తోడైందాయే. భవిష్యత్తు మీద గొప్ప గొప్ప ఆశలు, మా ఊహలు కట్టుకునే గాలి మేడలు, ఒకళ్ళకొకళ్ళం ఏ సంకోచము లేకుండా, సిగ్గుపడకుండా, హాయిగా ఏ దాపరికము లేకుండా చెప్పేసుకునేవాళ్ళం. వైట్ కోటు, స్టెథోస్కోపు చూస్తే చాలు మైమరిచిపోయేది గౌతమి. తను ఎలాగైనా MBBS చదవాలి, MS, ఇంకా పైన చదివిన ఇంకొక డాక్టర్ని పెళ్ళాడాలి, సొంతంగా పెద్ద హాస్పిటల్ తెరవాలి. ఆ హాస్పిటల్ వరండాల్లో అతను వైట్ కోటు వేసుకుని చేత్తో స్టెత్ పట్టుకొని హుందాగా నడిచి వెళ్తూ ఉంటే అక్కడున్న రోగులు, వాళ్ళ బంధువులు వినయంగా నమస్కారాలు చేయాలి. ఇది గౌతమి స్వప్నం. ఈ కళకే నగిషీలు చెక్కి రకరకాల అలంకారాలు అద్ది మా చెవులు హోరెత్తిస్తూ ఉండేది. శుభ తండ్రి అయితే ఓ పోస్ట్ మ్యాన్, ఆయనకో చెల్లెలు,
అమెరికాలో స్థిరపడిన ఆ చెల్లెలకు కొడుకు. ఈ ఇండియాకి ఆ అమెరికాకి వారధి వాళ్ళ తాతగారు. ఆయనే కూతుర్ని మేనరికానికి ఒప్పించి ఈ మనవరాలి భవిష్యత్తు వడ్డించిన విస్తర చేశాట. డిగ్రీ పూర్తి చేయటం ఏమిటి, బావను పెళ్ళాడి అమెరికాకి ఎగిరిపోవటమే అనేది శుభ. సమయం దొరికితే చాలు అది అమెరికా గురించి కబుర్లే కబుర్లు. ఎంత అదృష్టవంతురాలో అని తను చూడకుండా నిట్టూర్చేవాళ్ళం. ఈ మిత్రకి ఏ లక్ష్యమో సాధించాలన్న పట్టుదల లేదు, ఏ కష్టమో పడకుండా వరుణ్ణి కుదుర్చిపెట్టే తాత లేడు. కానీ తనకి అదృష్టం మీద గొప్ప నమ్మకం మాత్రం ఉండేది. చిన్నప్పుడు తన చెయ్యి చూసి ఓ పేరొందిన జ్యోతిష్కుడు చెప్పాట, ఈ పిల్ల మహర్జాతకురాలు అని. ఆ మాట మీద గొప్ప గూరి మిత్రకి. కానీ ఆ జోస్యం మీద ఏమోలో తనకే సందేహం మిగిలిందేమోనని మా అనుమానం. తన అదృష్టానికి ఢోకా లేదని చెప్తూనే ఏ కోయ దొర కనపడ్డా చెయ్యి చూపేది. చిలక జోస్యం కూడా చెప్పించుకునేది. ఇంకా బలం కోసంగాను మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి, శనివారం వెంకన్న ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండేది. దాని పరుసులో అనేక దేవుళ్ళవి, గుబురు చుట్టున్న బాబాలవి, పెద్ద బొట్టున్న అమ్మలవి ఎన్ని ఫోటోలు ఉండేవని. అప్పట్లో ఆ వెర్రిబాగులతనానికి దాని వెనకాల తెగ నవ్వుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మిత్రను చూస్తే ఆ నవ్వుకున్న మేమే వెర్రివాళ్ళం అనిపిస్తోంది. శుభ, గౌతమి ఎక్కడున్నారో నీకు తెలియదు కదూ అంటోంది మిత్ర. నాకెలా తెలుస్తుంది? నా డిగ్రీ పూర్తి కావటం, మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ రావటం ఒక్కసారే జరిగాయి. దాదాపు ఒరిస్సాకు దగ్గరగా వెళ్ళిపోయాం. ఓ 5-6 నెలల పాటు టచ్లో ఉంటుండేవాళ్ళం. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళెవరో నేనెవరో అన్నట్టుగా అయిపోయింది. గౌతమికి ఎంసెట్లో ర్యాంకు రాలేదు. మాతో పాటు డిగ్రీ చేయక తప్పలేదు తనకి. అంతవరకే నాకు తెలుసును. అయితేనే తను తర్వాత ఓ డాక్టర్నే పెళ్ళాడిందిట. శుభ అనుకున్నట్టుగానే అమెరికా వెళ్ళిపోయిందిట చెబుతోంది మిత్ర. అందరూ వాళ్ళు కోరుకున్నవి, కావాలనుకున్నవి సాధించుకున్నారన్నమాట. నేనే. కారు స్లో అయింది. వాచ్మ్యాన్ తెరిచిన పెద్ద గేట్లో నుంచి అటూ ఇటూ ఆకుపచ్చ సైనికుళ్ళ అటెన్షన్లో నించున్న అశోక వృక్షాల బాట మించి ఇంటి ముందు కారిడార్లోకి వచ్చి ఆగింది కారు. డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకుంటే హుందాగా కారు దిగి, ఇదే మా ఇల్లు దిగు అని నన్ను ఆహ్వానించింది మిత్ర. సిటీ హడావుడికి కాస్త దూరంగా ఉన్న ఈ పోస్ట్ కాలనీలో పెద్ద పెద్ద ఆఫీసర్లు, గొప్ప గొప్ప ధనవంతులు నివాసం ఉంటారని వినటమే కానీ చూడటం ఇదే మొదలు. ఈ ఇల్లా ఇది? అధునాతనంగా కట్టిన పెద్ద బంగ్లా. భవనం చుట్టూరా ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నట్టు అందమైన గార్డెను. సింహద్వారం ముందు పాలరాయి పరిచిన విశాలమైన వరండా. ఆ వరండాలోనే ఓ పక్కన గొలుసుకు కట్టేసింది ఓ హల్సేషియన్. నన్ను చూసి లేచి అరవబోయి మిత్రను చూసి శాంతించింది. ఇది సామ్రాట్, మా వారి ప్రాణం అంది మిత్ర చిరునవ్వుతో. కారు వచ్చిన శబ్దానికి కాను మధ్య వయసులో ఉన్న ఒక ఆవిడ తలుపు తీసి మర్యాదగా చిరునవ్వు నవ్వింది. ఈమె సీతమ్మగారు, మాకు వంట అది చేసి పెడుతూ ఉంటారు. పరిచయం చేసింది మిత్ర. లోపలికి వెళ్ళాం. సీతమ్మగారు, తిను నా ప్రాణ స్నేహితురాలు. మంచి టిఫిన్ ఏదైనా వేడివేడిగా చప్పును చేసుకొని రండి అంది. వద్దు వద్దని నేను ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా పురమాయించింది. నన్ను బలవంతాన సోఫాలో కోలేసి తను వెళ్ళి 2 కోకోకోలా టిన్నులు పట్టుకొచ్చింది. నాకొకటి అందించి పక్కన కూర్చుంది. ఆ మాట ఈ మాట చెప్తోంది. తన భర్త ఓ ప్రముఖ వ్యాపారవేత్తట. వారసత్వంగా సంక్రమించిన చిన్న బిజినెస్ని తన సామర్థ్యంతో అతి తొందరలో నలుగురు ఔరా అనుకునేటట్టు అభివృద్ధి చేశాట. ఈ సిటీలోనే 5-6 ప్రాంతాల్లో తమ షోరూంలున్నాయట. మేం కొత్తగా రాబట్టి కానీ ఇక్కడ ఆయన పేరు తెలియని వారు ఉండరట. ఘనుడైన భర్త గురించి గర్వంగా చెప్పుకోవటం భార్యకి ఇష్టంగానే ఉంటుంది మరి. మా ఆయన గురించి నేనేం చెప్పుకోగలను? పుట్టకడుగుల్లో పుట్టుకొచ్చిన ఓ మారుమూల ఇంజనీరింగ్ కాలేజీలో అత్యవసర మార్కులతో డిగ్రీ తీసుకుని ఓ ఊరు పేరు లేని కంపెనీలో ఏఈగా జాబ్ చేస్తున్నాడనా? వాళ్ళిచ్చే 20,000 మహాభాగ్యం అనుకుంటున్నామనే? సిగ్గు సిగ్గు. తాళెత్తబోతున్న జలసేని మందహాసం మాటను దాచేసి కోలా సిప్ చేస్తూ చుట్టూ చూశాను. చాలా పెద్ద హాల్ అది. కార్నర్స్లో ఫ్లవర్ స్టాండ్లు, గోడలు కానించి రోజువుడ్ టేబుల్సు, వాటి మీద షో పీసులు, ఓ మూల ఆక్వేరియం, గోడలకి అక్కడక్కడ ఆయిల్ పెయింటింగ్సు, సీలింగుకు షాండ్లియర్సు. మొత్తం మీద హాలే ఓ కళాఖండంలా ఉంది. చాలా బాగుంది అన్నాను అప్రయత్నంగా. అంతా మా వారి సెలక్షన్ అండ్ కలెక్షన్. ఉండేది ఇద్దరమే అయినా వీటి కోసమే ఇంత పెద్దలు కట్టించుకున్నాం. రా, నీకు ఇల్లంతా చూపిస్తా ఉత్సాహంగా లేచింది మిత్ర.
ఈ లోపల సీతమ్మ గారి పని కూడా అయిపోతుంది అంటూ నాకు చెయ్యందించింది. ఇంకేం గొప్పలు చూపించుకుంటుందో, తప్పుతుందా? కాస్తంత దుగ్ధగానే అనుకుంటూ వెంట నడిచాను. అబ్బా, ఎన్ని గదులు! 4 పడక గదులు, హోమ్ థియేటర్ పెట్టిన పెద్ద గది ఒకటి, ఊరంతా డైనింగ్ రూము, మైదానమంతా వంటిల్లు, పూజకో గది. మా వారికి ఇరుకిరుగ్గా ఉండటం అస్సలు నచ్చదోయ్. బాత్రూమ్ కూడా హాల్ అంత ఉండాలంటారు. తను మామూలుగా చెప్పినట్టే ఉంది, కానీ నాకు మాత్రం డాబుసరిగా చెప్పినట్టే వినిపించింది. ఒక్కొక్కటిగా తిప్పి చూపిస్తూ వాటిల్లో అమర్చిన అలంకరించిన వస్తువుల ప్రత్యేకతని, ప్రాముఖ్యతని, ఆధునికతని వర్ణించి వర్ణించి చెప్తోంది నాకు. ఇవి ఫ్రెంచ్ విండోస్, పాత మోడలే కానీ ఎంత దర్జాగా ఉన్నాయో చూసావా? ఈ కర్టెన్ క్లాత్ ముంబై నుంచి తెప్పించాము. ఈ రోజువుడ్ కార్డ్స్ రాజస్థాన్ నుంచి కార్పెంటర్ని పిలిపించి చేయించారు. ఈ డ్రెస్సింగ్ టేబుల్స్, ఈ బట్టల అల్మారాలు, మిగతా ఫర్నిచరు అన్నీ వాళ్ళు చేసినవే. ఈ నగిషీలు అవి మన వైపు వాళ్ళకి ఈ నైపుణ్యం రాదు అంటారాయన చెప్పింది. ఇవే కాదు, తన భర్త గారు ఏమి కొన్నా అపురూపంగా ఉండాల్సిందేనట. ఆ మిర్రర్లు, కార్పెట్లు, మంచాల మీద బెడ్షీట్లు, చివరికి డోర్ మ్యాట్లు కూడా నెట్లో వెతికి వెతికి ఇండియావి నచ్చకపోతే ఫారిన్ నుంచైనా తెప్పించేస్తాడు, కానీ రాజీ పడరట. బజార్లోకి కొత్తగా ఆకర్షణగా ఏవి కనపడ్డా ఇంట్లో ఉండాల్సిందే అనుకో. అక్కడ లేని మొగుణ్ణి తలుచుకుని ఆరాధనగా కళ్ళు మెరిపిస్తోంది మిత్ర. నిట్టూర్చాను. ఇవన్నీ చూస్తూ ఉంటే అతగాడి టేస్టును మెచ్చుకోకుండా ఉండలేం. చివరికి వంటిల్లు, ఆ మాడ్యులర్ కిచెన్ సెంటర్ ప్లాట్ఫామ్తో ఎంత గొప్పగా, ఎంత సదుపాయంగా ఉందో. నిజంగా ఇల్లాలకి వరప్రసాదంలా ఉంది ఆ కిచెన్. అయినా మిత్రకి వంటగదిలో అడుగుపెట్టే అవసరమే ఉందిలే. దేనికైనా పెట్టి పొట్టాలి. మా ఆయన ఉన్నాడు, తను వేసుకున్న చెప్పులు కూడా సరైన సైజు తెచ్చుకోలేడు. ఇవి మీ కాళ్లకు నప్పవండి అని నేను చెప్పాలి. కర్మ. తనకున్న వందలాది చీరల్ని, ఫ్యాషన్ జ్యువెలరీని చూపిస్తూ సంపాదించడం కాదు, అనుభవించడం నేర్చుకోవాలంటారు మా వారు. మురిపంగా అంటోంది మిత్ర. మాకా బాధే లేదు, ఎందుకంటే అసలు సంపాదించడమే చేత కదగా మాకు అనుకున్నాను. ఏమిటి, 6 ఏళ్లకే 2 పిల్లల? టూ బ్యాడ్. హుషారైన వయసు అంతా వాళ్ళు పెట్టే చేకాకులతో చేతులారా వృధా చేసుకోవటమేగా. మేం చూడు ఎన్ని బ్యూటిఫుల్ ప్రాంతాల్లో ఎంజాయ్ చేసి వచ్చామో అంది మిత్ర పెద్ద ఆల్బమ్ ఒకటి ముందు పడేసి. అవన్నీ చూస్తూ ఉంటే, ఆ మాటలు వింటూ ఉంటే బతుకులోని మాధుర్యాన్ని పోగొట్టుకున్నట్లు, ఎంత వెతుక్కున్నా ఇక దొరకదన్నట్లు నిస్పృహ, నిరాశ. ఇప్పుడు ఈ మిత్ర పొందినవన్నీ ఒకనాడు నేను కావాలనుకున్నవి, అలవోకగా అందుకోగలను అనుకున్నవి. అవును, నాకేం తక్కువ? అందాల భరిణని, బంగారు బొమ్మని, కాలేజీ బ్యూటీని. చదువులో యావరేజ్ అయితేనేమి, అసలైన నా క్వాలిఫికేషన్ నా అందమే. నాకున్న సౌందర్యానికి ఏ మాజీ జమీందారు ముద్దుల మనవడు, ఏ బిజినెస్ మ్యాగ్నెట్ గారాల పుత్రుడు నన్ను చూసి కలవరించి వెంట తిరిగి నన్ను చేపడతాడని ఎదురు చూసిన దాన్ని. అచ్చం ఇలానే నౌకర్లు చాకర్లతో సేవలు చేయించుకుంటూ మహారాణిలా కారుల్లో తిరగాల్సిన దాన్ని. నా రాత బాగుండక కన్న కలలన్నీ కళ్ళలైపోయి ఇలా అత్తసరి బతుక్కి బలైపోయాను. ఇంకొకరిని చూసి అసూయపడే దుస్థితికి దిగజారిపోయాను. ఇంటికి ఎలా వచ్చానో తెలీదు. తలుపు తీసిన అత్తమ్మను చూస్తే చెడ్డ చిరాకనిపించింది. ఎంత ఆలస్యమైందేం అని ఆవిడ అడుగుతూ ఉంటే చిర్రెత్తుకొచ్చింది. ఇంట్లో తగినాతి ఇలా అత్తగారు ఉంటారా? అబ్బా, ఎలా భరిస్తున్నావే? మేము మా పేరెంట్స్కు డబ్బు పంపించేస్తాం, వాళ్ళకి ఆ మాత్రం సహాయం చేస్తే చాలు అంటారాయన అన్న మిత్ర మాటలే గుర్తొచ్చాయి. తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి కాళ్ళు చుట్టేశాడు చిన్నుగాడు. విసుగ్గా విదిలించేశాను. రాగం తీస్తున్న వాడిని ఎత్తుకుంటూ, ఏమైందా నీకు? ఆశ్చర్యపడ్డారు అత్తమ్మ. నా శ్రాద్ధమైంది. చీరచీరలాడాను. కోపం, నా మీద నాకే కోపం. అస్థిమితం, అతలాకుతలం. అంత కక్ష కట్టి నన్ను మోసం చేశారనిపిస్తోంది. పెళ్ళి పెళ్ళి అంటూ నాన్నని ఓదరగొట్టేసిన అమ్మ. ఇంజనీర్ అనగానే ఇంకే ఉంది, అమెరికా ప్రెసిడెంటే అన్నట్టుగా సంబరపడిపోయిన నాన్న. తగిన వాణ్ణేనా అనన్నా ఆలోచించకుండా తగుదనమ్మా అని తాళి కట్టేసిన ఈ మహానుభావుడు. అందరూ నాకు శత్రువులే అనిపిస్తుంది. సాయంత్రం బబ్బులు గాని వాయి కొట్టాను, స్కూల్లో బట్టలు మాపుకొచ్చాడని. టీలో అల్లం వేయలేదా అన్నందుకు మా ఆయన మీద విరుచుకుపడ్డాను. ఇష్టం వచ్చినట్టల్లా వంట చేసి పెట్టడానికి వంట మనుషులు లేరు ఇక్కడ అంటూ ర్యాంకులేశాను. స్వర్ణ మనసేమీ బాగాలేనట్టుందమ్మా, తనకేమీ పని చెప్పకు అని ఆయన. మరే
ఒళ్ళు పసచెడినట్టుంది. పిచ్చి మొహం, ఎప్పుడు చూడు చేసింది చేసినట్టే ఉంటుంది, విశ్రాంతి తీసుకోకుండా అని అత్తమ్మ సానుభూతి చూపించేశారు. పిల్లల్ని సముదాయించేశారు. నాకు అది కూడా నచ్చలేదు. వీళ్ళెందుకు పోట్లాడరు? అప్పుడైతే కసి తీరా నేను అరుద్దును కదూ అనిపించింది. 4 రోజుల దాకా కల్లోల సముద్రంలానే ఉంది నా మనసు. ఇంట్లో కూరలైపోయాయమ్మా స్వర్ణ అన్నారు అత్తమ్మ కొంచెం చాంకుతున్నట్టు. నా వల్ల కాదిప్పుడు అని కసురుదామనుకున్నాను, కానీ బయటకు వెళ్తేనన్నా కాస్త థెరపీగా ఉంటుందనిపించి సంచి తీసుకుని బయలుదేరాను. మార్కెట్ ఎంట్రన్స్లోనే ఎదురుపడింది సీతమ్మ గారు. బాగున్నారా అని పలకరించింది నవ్వుతూ. బాగున్నాను. మిత్ర ఏం చేస్తుంది క్యాజువల్గా అడిగాను. హాయిగా పరుసు నిండా డబ్బు వేసుకుని షాపింగ్కు వెళ్ళుంటుంది అని దుగ్ధగా అనుకుంటూ. ఏం చేస్తుందమ్మా, మూలుగుతూ పడుకుంది. ఆ మాయదారి వాడు వచ్చి వెళ్ళాడుగా, ఒళ్ళంతా హోనం చేసి అంటోంది సీతమ్మ గారు మొహం అదోలా పెట్టి. స్టన్ అయ్యాను. ఏముంటుంది ఈవిడ? వచ్చే పోయే వాళ్ళకి అడ్డం లేకుండా కాస్తంత పక్కగా వెళ్ళాము. మీకు తెలియదమ్మా, అతగాడు వచ్చినప్పుడల్లా ఇంతే, తెగ తాగుతాడు. పిచ్చి కుక్కలా ఇల్లంతా కంగాళి చేస్తాడు. ఉన్న 4 రోజులు ఆవిడ ఒళ్ళంతా చిత్త కొట్టిపోతాడు రాక్షసుడు అంది ఆవిడ మొహం ఏకంగా పెట్టి. హారి భగవంతుడా, నేను వింటున్నది నిజమేనా? 4 రోజులా? మరి మిగతా రోజులో? 4 మీద తడి ఆరిపోతూ ఉండగా అడిగాను. అసలే నాకు కొట్టే మగాళ్ళంటే చాలా భయం. అయ్యో రామా, మీకు తెలీదమ్మా, అసలు సంసారం వేరే ఉందిగా. బిడ్డ పాప అక్కడ, తాగి తందనాలాటము సరదాలు తీర్చుకోవటము ఇక్కడ. ఎలా పడిందో ఈ త్రాష్టుడి వల్ల పాపం. మంచి కుటుంబం నుంచే వచ్చిందనుకుంటా అంది. మరి పెళ్ళి అది? నా అనుమానం. ఓ పసుపు కొమ్ము కట్టే ఉంటాడు. ఎందుకది? ఆ నగలు చీరలు చూసుకుని మురిసిపోతున్నట్టు నటించటానికే తప్ప ఓ బిడ్డ కలిగే యోగం లేదు. ఓ చుట్టం పక్క వచ్చి పలకరించే ఆస్కారం లేదు. ఏమిటోనమ్మా, కొందరు బతుకులు ఇంతేనమ్మా, మూడుల్లా. అదిగో ఆ కాగితం పూలల్లే. మిగతా మాటలు ఏమీ నాకు వినిపించలేదు. గిరుక్కున వెనక్కు తిరిగాను. బుద్ధుందా నాకు? ఇదా నాకు దక్కలేదని బాధపడ్డాను ఇంతవరకు. పశ్చాత్తాపంతో ముడుచుకుపోతోంది మనసు. నా కోపతాపాల్లో సైతం నన్ను అర్థం చేసుకునే భర్త, ముత్యాల్లాంటి బిడ్డలు, అమ్మలా ఆదరించే అత్తగారు. నా ఇల్లు ఎంత స్వర్గం, ఈ మాత్రం తెలియలేదేమో నాకు. ఖాళీ సంచితో వచ్చిన నన్ను అదేమిటే అని అడుగుతున్న అత్తమ్మను చేతులతో చుట్టేసి భుజం మీద చుబుకం ఆంచాను అభిమానంగా. ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నుని గబుక్కున లేపి అమాంతం పైకి ఎగరేసి పట్టుకున్నాను. బేరమంటున్న వాడిని నా చేతుల్లో నుంచి లాక్కుని, ఏమిటే పిచ్చిగాని పట్టిందా ఏం? నా చేష్టలకి విస్తుపోతూ అంటున్నారు అత్తమ్మ కోపంగా. పట్టలేదు అత్తమ్మ, పట్టింది వదిలింది అన్నాను కన్నీళ్లు ఊబుకుతూ ఉంటే. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.